హాయ్ నమస్తే అందరికీ, నేను మీ అనుష వల్లపు. హాయ్ గాయ్స్, మేము గచ్చిబౌలి నుంచి ఇప్పుడే వస్తాం. రేపు మళ్ళీ వీడియో తీసి పంపిస్తాం సంక్రాంతిది. అవును గాయ్స్, సంక్రాంతికి మా ఫ్యామిలీ అంతా కలిసి మా ఊరికి వెళ్తున్నాము. ఆ రోజు చాలా హడావిడి, లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అటు ఇటు తిరుగుతుంటూ చూస్తుంటూనే ఈవినింగ్ అయిపోయింది. అండ్ మా స్మైలీకి కూడా బాత్ చేయించి అలా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మా ఇంటికి రీచ్ అయ్యాను. సో హాయ్ గాయ్స్, మాకు ఇప్పుడు ఈవినింగ్ అయింది. నేను మధ్యాహ్నం స్నానం చేసి ఇక్కడికి వచ్చేసాను, అన్నం తిన్నాను. సో సాయంత్రం అయింది, కైట్స్ ఎగరేసాము కొంచెంసేపు మా బ్రదర్స్తో. అండ్ ఫైనలీ మా పిన్ని కూడా వచ్చింది, వీడియో తీస్తుంది. ఇంకా మా స్మైలీకి స్నానం చేపించి దాని తర్వాత మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. నెక్స్ట్ డే ఎర్లీగా లేచి మేమందరం ఇంకా విలేజ్కి స్టార్ట్ అయ్యాము. సంక్రాంతికి ఊరికి వెళ్తున్నామనే హ్యాపీనెస్ ఉన్నా మా స్మైలీని మిస్ అవుతున్నా అనే సాడ్నెస్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం. అందరూ ఒక స్లీప్ వేస్తున్నారు, చల్లని గాలిలో పొలాలు చూసుకుంటూ. ఈ ట్రావెల్ అయితే చాలా బాగుంది. అలా చూస్తూ సాగర్ కూడా దాటేసాము. మాచర్ల సెంటర్లో మా అక్క వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అలా ఒక టీ తాగేసాము. అలా ఇంకా మళ్ళీ అందరం స్టార్ట్ అయిపోయాము. మంచిగా సంక్రాంతికి స్నాక్స్ తింటూ జోక్స్ వేసుకుంటూ అలా ట్రావెల్ చేస్తూ ఉన్నాము. హాయ్ గాయ్స్, మేము సంక్రాంతికని మా విలేజ్కి వెళ్తున్నాము. సో ఇంకొంతసేపట్లో మా విలేజ్కి వెళ్ళిపోతాము. బ్రేక్ఫాస్ట్ ఇంకా శైలేష్ స్నాక్స్. మా ఊరికి దారిలో ఒక అడవి అయితే దాటాల్సి ఉంటుందండి. ఈ అడవిలో మాత్రం చాలా మంకీస్ ఉంటాయి. అండ్ ఈ దారి కూడా చాలా బాగుంటుంది కూడా. మసాలా దోశ లేదా? మేము ఇంకా హాయ్ గాయ్స్, మేము టిఫిన్ తినడానికి వచ్చాము. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మేము వింజమూరు ఎంటర్ అయినాం. ఇప్పుడు కూరగాయలు, వింజమూరులో కూరగాయలు తీసుకుంటాం. కూరగాయలు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఉడికి తర్వాత బియ్యము కూరగాయలు తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి పోదాం. ఫైనల్లీ మా ఊరికి రీచ్ అయిపోయాము. సంక్రాంతికి 1 వీక్ మేము ఇక్కడే ఉంటున్నాము. అందుకోసం వెజిటేబుల్స్ తీసుకోవటానికి మా ఊరి సెంటర్లో ఆగాము. ఇక్కడికి రాగానే మా ఊర్లో ఎక్కడ చూసినా తాటాకులే ఉన్నాయి. రేపు భోగి కదా, ఒక్క తాటి చెట్టు కూడా వదలలేదు మా వాళ్ళు. అలా పచ్చని పొలాలు చూసుకుంటూ ఉంటేనే మా ఊరు వచ్చింది. మా ఊరి రామాలయం కూడా చూసుకుంటూ ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. మా ఊర్లో సంక్రాంతి మొదలైనట్టుగా ఉంది, చాలా బాగుంది. ఫైనల్లీ రీచ్ అయిపోయాం మా ఇంటికి. రేపు ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ఒక్కొక్క పండగకి ఒక్కొక్క వీడియో తీసి పంపిస్తాం. అండ్ మాకు రీల్స్ చేయడానికి టైం రావట్లేదు, సారీ ఫర్ ద రీల్స్. ఇక్కడ రీచ్ అయ్యామో లేదో అసలు రిలాక్స్ కూడా అవ్వలేదండి. మా మామయ్య వాళ్ళు లంచ్ పార్సల్ తెచ్చారు, తినేసి ఇక ఇల్లు మొత్తం క్లీన్ చేసాము అందరం కలిసి. అండ్ మా మమ్మీ వాళ్ళు కావాల్సిన సామాన్ నోట్ చేస్తున్నారు.
అలా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టైం స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పనులు చేసేవాళ్ళు పనులు చేస్తున్నారు. నేను మాత్రం ఫోన్ పట్టుకొని ఉంటున్నాను అనుకుంటున్నారా? లేదండి, ఫోన్ పక్కన పెట్టి పనులన్నీ కంప్లీట్ చేశాము. ఇల్లు అందరం కలిసి క్లీన్ చేస్తే మా అక్క మాత్రం ఇల్లు ఇలా మంచిగా రెడీ చేశారు చూడండి. మా మమ్మీ మాత్రం తెచ్చిన సామాన్లు అన్నీ సర్దుతున్నారు. రేపు భోగికి నాటుకోడి మాత్రం రెడీ అయింది చూడండి. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాల ఊరి శివర సిత్తరాల సిరపడు కందు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు. తర్వాత అందరం కలిసి తినేసి ఇక ముగ్గులు ఒకటే రిమైనింగ్ అండి ఫర్ ద డే. అండ్ మా హనీ పాప మాత్రం ముగ్గులు వేస్తా అని పడుకుంది, చాలా అలసిపోయినట్టుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఫోన్తో చాలా బిజీగా ఉన్నారనమాట. అసలు అందరికీ ఓపిక లేదండి, అయినా సరే ముగ్గులు మాత్రం చాలా ఓపికగా వేసాము. ముగ్గులు మాత్రం చాలా అందంగా వచ్చాయి. ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి నైట్ 12:30 అయింది అండి. ఇంకా అందరం కలిసి పడుకున్నాము. ఇప్పటికీ ఈ వీడియో ఎండ్ చేస్తూ లైన్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం ఇలాగే సపోర్ట్ చేస్తూ ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. భోగి వీడియో కోసం వెయిట్ చేయండి.